హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు పావు కేజీ బియ్యంతో చింతపండు పులిహార తయారీ విధానం చూద్దాము. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో నిమ్మకాయ పులిహార, ఆవ పెట్టిన పులిహార, ఇంకా ఈజీగా తయారు చేసుకోవడం కోసం పులిహార పేస్ట్ సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా చూపించాను. ఇంకా ఉసిరికాయతో కూడా పులిహార చూపించాను. ఇవన్నీ కూడా వీడియో లింక్స్ని పైన ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ చూసేద్దాము. ముందుగా గిన్నెలోకి పావు కేజీ బియ్యం తీసుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. పులిహోర పొడి పొడిలాడుతూ రావాలి అంటే మీడియం బర్నర్ తీసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్లో పెట్టాము అంటే అన్నం మెత్తగా ముద్దలాగా ఉంటుంది. ఇప్పుడు రైస్ ఉడికేలోపు చింతపండుని నానబెట్టుకుందాము. పావు కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి 30 నుంచి 40 గ్రాముల వరకు చింతపండుని తీసుకుని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని గోరువెచ్చని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. చింతపండు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా పర్లేదండి, మిగిలినా పర్లేదు, కానీ సరిపోకపోతే అప్పటికప్పుడు చేసుకోవడం టైం పడుతుంది కదా. ఇప్పుడు పులిహారకి పోపు కూడా ముందే రెడీ చేసేసుకుందాము. ప్యాన్లోకి 2 గరిటెలు నూనె వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 4 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పప్పులు కొంచెం వేగుతున్నప్పుడు దీనిలోకి 5-6 ఎండుమిరపకాయలు, ఇంకా 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈలోపు మనకి చింతపండు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసాం కాబట్టి నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా చేత్తో ఇలా నలిపినట్టయితే మనకి గుజ్జు అంతా వచ్చేస్తుంది. నేను ఇలా పీచు ఉన్న చింతపండుని తీసుకున్నాను కాబట్టి ఇలా చేత్తో పిండుతున్నాను. ఒకవేళ గింజ లేనిది, పీచు లేనిది అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీచు గింజలు అన్నీ కూడా తీసేసుకుని ఇలా గుజ్జు చేసుకున్న తర్వాత చింతపండులో కొంచెం ఇలా నీళ్లు వేసుకుంటే మనకి చింతపండు గుజ్జు ఇంకొంచెం వస్తుంది కదా, అది కూడా వేసేసుకోవచ్చు. చింతపండు గుజ్జు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకున్న ప్యాన్ ఉంది కదా, దానిలోనే ఈ చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటేనే బాగుంటుంది. మరీ చిక్కగా చేసేసుకున్నాము అంటే వెంటనే అడుగంటేస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి. చింతపండు అడుగంటకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. చింతపండు ఈ విధంగా కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుందండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చింతపండు ఇలా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉంటే అన్నంని వెంటనే ఇలా పళ్ళెంలోకి వేసేసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉన్న పళ్ళెం అయితే కలుపుకోవడానికి బాగుంటుంది. వేడిగా ఉన్న అన్నంలోకి కొంచెం ఫ్రెష్ కరివేపాకును వేసుకుని ఇలా కప్పినట్టయితే కరివేపాకు ఫ్లేవర్తో పులిహార చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచితే సరిపోతుంది. ఈలోపు మనం పసుపు, ఉప్పు, నూనె ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకుని ఈ అన్నంలోకి కలుపుకుందాము. పావు కేజీ బియ్యం తీసుకున్నాం కదా, దీనికి సరిపడగా అంటే 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని ఒకసారి ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పుని అన్నంకి బాగా పట్టించాలి. వేడిగా ఉన్న అన్నంలోకి కరివేపాకు పెట్టాం కదా, ఆ కరివేపాకు రెమ్మల్ని తీసేసుకోవాలి. పసుపు, ఉప్పు, నూనె అన్నంకి బాగా పట్టించిన తర్వాత దీనిలోకి చింతపండు గుజ్జు వేసేసుకుని కలుపుకోవాలి. చింతపండు గుజ్జు అప్పటికప్పుడు చేసుకునేది అయితే వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా తయారు చేసుకుని ఉంచుకున్న పోపు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఆ పోపు అంతా కూడా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలకి పులుపు చక్కగా పడుతుంది. అప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. పావు కేజీ బియ్యంతో చింతపండు పులిహార తయారీ విధానం చూసాం కదండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.